అధ్యక్ష రాయలసీమ ఒక దుర్భిక్ష ప్రాంతం అయితే ఈ హంద్రీనీవ ప్రవహించేటువంటి ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి దుర్భిక్ష ప్రాంతం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా మన భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు అధ్యక్ష. జైసల్మర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాలలో కూడా పచ్చదనం చూడాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పేరు నామకరణం చేశారు అధ్యక్ష, హంద్రీనీవ సృజస్రవంత్ అని. దాని తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం పైన ఈ ప్రాజెక్టు పైన 13 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఈ ప్రాజెక్ట్ని దివంగత నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఏదో రకంగా ఆ ప్రాంతంలో చేసి ఆ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కింద 6,850 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2004-09లోనే దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టేసడం జరిగింది అధ్యక్ష. తర్వాత 9-14లో 1,800 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యంగా మంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నది ఏంటంటే అధ్యక్ష, ఇల్లంతా ఒకరు కట్టేసుకున్నారు, కిటికీలు పెట్టేసి సంత మాదే ఇల్లు అన్నట్టుగా వీళ్ళ చేస్తున్నటువంటి చందం చూసి ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష ప్రజలంతా కూడా. మొత్తం ప్రాజెక్ట్ ఆ దుర్భిక్ష ప్రాంతంలో అంత ఖర్చు పెట్టి యుద్ధ ప్రతిపాదన చేయాలని చెప్పి ఎక్కడ కూడా 5% ఎక్సెస్కి ఉండకూడదు అని చెప్పి రూల్స్ పెట్టి 22% మాదిరి జీవోలు ఇవ్వకుండా చాలా భాగంగా కంప్లీట్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్ని ఏదో రకంగా ఆ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి జీడిపల్లి వరకు మొదటి విడత అయిపోయింది కాబట్టి జీడిపల్లి నుంచి అడిపల్లి రిజర్వాయర్ వరకు దాదాపుగా 330 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ఉంది అధ్యక్ష. ఈ మెయిన్ కెనాల్ కూడా దాదాపుగా 70% పూర్తి అయిపోయింది. కానీ ఈ మధ్యన కొత్త కొత్త వాదనలు వినిపిస్తున్నాయి అధ్యక్ష. మా వాదన ఏంటంటే అధ్యక్ష, ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఇవ్వాలి, కానీ అందులో భాగంగా మెయిన్ కెనాల్ని నిర్లక్ష్యం చేసి అటు ఇటు తరలించుకుపోతే దీని ప్రయోజనం అంటే దీని ఉద్దేశం మారిపోతుంది అని చెప్పి మంత్రి గారు తెలియజేయడంతో పాటు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో 330 కిలోమీటర్లు దీని ప్రాధాన్యతనిచ్చి ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. కొత్తగా కొంతమంది మాకు ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలి, కెనాల్స్ పైన తిరుగుదాం రండి అని చెప్పి మంత్రిని ఆయన వెంట పెట్టుకోవడము, ఆయన అక్కడికి వెళ్ళి మీకు 3 నెలల్లో నీళ్ళు ఇచ్చేస్తానని హామీలు ఇస్తుండడం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది అధ్యక్ష. 330 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో మడకసిర బ్రాంచ్ కెనాల్ దాదాపుగా 17 లిఫ్ట్లు వస్తాయి అధ్యక్ష. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ దాదాపుగా 16 లిఫ్ట్లు వస్తాయి అధ్యక్ష. కానీ అవి కూడా ముఖ్యమే ఆ ప్రాంతంలో. కానీ గ్రావిటీతో ఏదైతే 300 కిలోమీటర్లు వెంటనే అయిపోయేటువంటి ప్రాంతం ఉందో దాన్ని టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. బ్రాంచ్ కెనాల్స్ ప్రయారిటీ వద్దని ఎక్కడ చెప్పట్లేదు అధ్యక్ష, కానీ గ్రావిటీతో ఎక్కడ లిఫ్ట్ లేకుండా గ్రావిటీతో మెయిన్ కెనాల్ కంప్లీట్ చేస్తే తర్వాత బ్రాంచ్ కెనాల్స్కి ఇచ్చుకునే దానికి బాగుంటుంది అని చెప్పి మంత్రి గారికి తెలియజేసుకుంటూ, అదే రకంగా రాయచోటి నియోజకవర్గం అంటే చాలామంది అధ్యక్ష అనంతపురమే పెద్ద దుర్భిక్షమైనటువంటి ప్రాంతము, ఇంక ఏది లేదు అన్నట్టుగా అంటుంటే ఒకసారి ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా చాలా బాధగా అనిపిస్తుంటుంది అధ్యక్ష. ఏ రకమైనటువంటి దుర్భిక్ష ప్రాంతం అంటే అధ్యక్ష రాయచోటి, కనీసం హార్టికల్చరల్ అక్కడ లేదు, ఏ రకమైనటువంటి పంట పొలాలు పెట్టుకునే అవకాశం లేదు, 1600 అడుగులు బోర్లేస్తే నీళ్లు పడలేనటువంటి పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులలో ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. మెయిన్ కెనాల్లో ఇచ్చేదాని వల్ల గ్రావిటీతో వచ్చేదాని ప్రకారం ప్రయారిటీ ఇస్తే త్వరగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. అరకొరగా దాదాపుగా 800 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవంతా కూడా ఈ బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా ఆ ప్రాజెక్ట్ కింద వచ్చేటువంటి R&R ప్యాకేజెస్లో కూడా కొన్ని చాలా తక్కువ విలేజెస్ అధ్యక్ష, వాటికి ఇంతవరకు ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ SDC చెప్తున్నారు. వాళ్ళకు కూడా త్వరగా ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనది అధ్యక్ష, అదే రకంగా ఏదైతే ఈ ప్రాజెక్టుకు కొంచెం ముందరగా వెలిగల్లు ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది అధ్యక్ష రాయచోటి నియోజకవర్గంలో. ఆ వెలిగల్లు ప్రాజెక్టు పైన అనేక ప్రాజెక్టులు కట్టడంతో 4 TMCలతో నిర్మించుంటే ఆ ప్రాజెక్టుకి నీళ్లు రాకుండా పోయేటువంటి అవకాశం కలిగింది అధ్యక్ష. దివంగత నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే టైంలో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినటువంటి మరుసటి రోజే అక్కడ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారము జీవో నెంబర్ 95 రిలీజ్ చేశారు అధ్యక్ష. దాని ఉద్దేశంలో తను ఏం చెప్పారంటే, హంద్రీనీవ కేవలం ఒక 1/2 కిలోమీటర్ ముందర వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక లింక్ కెనాల్ ఇస్తాము అని చెప్పి ఆ లింక్ కెనాల్ కూడా అమౌంట్ శాంక్షన్ చేయమని కూడా జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఈ జీడిపల్లి నుంచి గ్రావిటీతో వస్తుంది కాబట్టి దానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి మంత్రి గారిని
రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదే రకంగా నీళ్ళు ఇస్తే ఈరోజు డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్తోనే దేశంలోనే అత్యంత ఎక్కువగా త్రాగునీటి సమస్య ఉన్నటువంటి రాయచూటికి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ని 3 TMCలు ఆ ప్రాజెక్టుకి ఇచ్చి గ్రావిటీతో వచ్చేటువంటి మెయిన్ కెనాల్ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. ఆ రకంగా ఎంతకంటే 2016 జూన్ అని అంటున్నారు అధ్యక్ష. దానికి ప్రణాళిక రూపొందించుకొని ఆ టైం మారకుండా ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయి ఆ లింక్ కెనాల్ని కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 15 రోజులకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి చేసిన సంతోషమే అధ్యక్ష. ముందే ఒక విషయం చెప్పాను అధ్యక్ష, నేను ఇల్లంతా పూర్తి అయిపోయింది, కిటికీలు పెట్టి ఇల్లు మాది అంటున్నారని చెప్పి. సంతోషమే అధ్యక్ష, ఆ క్రెడిట్ తీసుకున్న కిటికీలు పెట్టినప్పుడు కావాల్సిందే, కిటికీలు పెట్టి అంతా మాది అని అనుకోవడం కూడా సంతోషకరమే. కానీ ఒక్క అంశం చెప్పాలి అధ్యక్ష, అష్యూర్ వాటరు అన్న అంశం మంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టే 2004లో ప్రాజెక్ట్ చేసేటప్పటికే ట్రిబ్యునల్ వచ్చింది అధ్యక్ష. మన దేవినేని ఉమా గారు నాకు గౌరవించి మంత్రి పదవి ఇచ్చినారు, నేను ఆ మంత్రి పదవిలో హ్యాపీగా ఉన్నానని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినాడు తప్పితే 1994 నుంచి 2004 వరకులో 30% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ఈరోజు అష్యూర్ వాటర్ వచ్చేటివి అధ్యక్ష. ఆ అష్యూర్ వాటర్ రాకపోవడానికి గల కారణం వీళ్ళని చెప్పేది అది మాట్లాడారు అధ్యక్ష. ఆల్మట్టిని కూడా ఆహానాంలోనే చేసుకునింది. ఆ రకం ఏ రకంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన దానిపైన మాట్లాడుకోకుండా మాట్లాడుతున్నారు. ఎస్ అధ్యక్ష, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కారుకు అడ్డుపడ్డారు అధ్యక్ష. కారణం దుర్భిక్ష ప్రాంతంలో నీళ్ళిమ్మని అడ్డుపడ్డారు. కానీ అధ్యక్ష మేము చెప్పులు విసిరేయలేదనే అంశం కూడా ఒకసారి మంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ నాయకునికి ఏ రకమైనటువంటి గౌరవం ఇచ్చారో అది మర్చిపోతే ఎట్లా అధ్యక్ష? మేము ఒకటే అధ్యక్ష ఈరోజు చెప్తున్నాము, తాను హంద్రీనీవాకు ప్రాధాన్యతను ఇస్తానని చెప్పడం సంతోషదాయకమే, 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తానడం సంతోషదాయకమే, లింక్ కెనాల్ ఇచ్చి వెలుగలకు 3 TMCలు ఇవ్వండి, గ్రావిటీకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి గట్టిగా అడుగుతున్నాం అధ్యక్ష. దాని వరకు ఆయన గట్టిగా అష్యూర్ చేసి చేయమని చెప్పి కోరుతాను అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించే అంటే మంత్రి గారు ప్రాజెక్ట్స్ పైన స్టడీ చేస్తారు అని మేము ఒప్పుకోవడం కూడా దురదృష్టకరం అవుతుంది అధ్యక్ష. దీని గురించి మాట్లాడితే ఆ స్టేట్మెంట్ ఏ రకంగా ఇవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష, 2005లో ప్రాజెక్టులు హంద్రీనీవా, గాలేరు నగిరి, వెలుగొండ ఈ ప్రాజెక్టుని కల్వకుర్తి, భీమా ఇవన్నీ కూడా కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అధ్యక్ష, అప్పుడు వీళ్ళు ఊరికే ప్రాజెక్ట్ కట్టుకుంటున్నారని అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు అడ్డుపడ్డారు అధ్యక్ష, మీరు అక్కడ ప్రాజెక్ట్ కట్టేదానికి లేదు అని. కారణం ఏంటంటే అధ్యక్ష, 1994 నుంచి 2004 వరకు వీళ్ళు ఏమాత్రం ప్రాజెక్టులు చేయకపోవడం ఒక దురదృష్టకరం అయితే, ఆ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు కట్టకూడదు, ట్రిబ్యునల్ ఏర్పడింది ఆ కాలంలో దురదృష్టవశాత్తు. కానీ ఈ ప్రాజెక్టులను ఆపేస్తే చాలా ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ఏదో రకంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ లెటర్ ఇవ్వడము ఏ ఉద్దేశంతో ఇచ్చారో దేవినేని ఉమా గారు మనసులో మాట చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మనసులో మాట చెప్పకుండా బురద జల్లే కార్యక్రమం చేయడము దురదృష్టకరము. అందులో భాగంగా సార్, ఆ 97లో వీళ్ళైతే ఏదైతే సుప్రీంకోర్టుకు అపాయింట్ చేశారో OS1 అని కర్ణాటక అపాయింట్ చేసినటువంటి లాయర్తో సరైనటువంటి కౌంటర్ ఇచ్చుకోలేక OS2లో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఆ ట్రిబ్యునల్లో కూడా సరైనటువంటి వాదన ఇచ్చుకోలేక ఆ టైంలో వీళ్ళు ప్రాజెక్టులు స్టార్ట్ చేయలేకపోగా ఆ ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత విధిలేని పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాజెక్టులు చెయ్యాలి అని చెప్పి సదుద్దేశంతో తన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బురద జల్లే కార్యక్రమంగా మంత్రి వాడుకోవడము ఎంతవరకు సమంజసమో ఒకసారి తన మనస్ఫూర్తిగా